వెల్కమ్ టు క్వశ్చన్ ట్యాగ్స్. లాస్ట్ వీడియోలో బేసిక్గా ఒక క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా రాయాలి, స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ ఒకవేళ స్టేట్మెంట్లో ఉంటే ఏ విధంగా దాన్ని పక్కన పెట్టి దానికి ఒక క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం రెడీ చేయాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని లాస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అండ్ ఈ వీడియోని చివరి వరకు లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొంచెం కొంచెం చూడడం వల్ల మీకు కూడా ఏం అర్థం కాదు, మీ టైం వేస్ట్ అనమాట. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్ మీ స్టార్ట్. ఇప్పుడు అలాగే మనం చెప్పాం కదా, పాజిటివ్ ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్ రాయొచ్చు అనేటటువంటి చెప్పాము. ఇప్పుడు ఒకవేళ ఆ స్టేట్మెంట్లోని హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఇఫ్ దేర్ ఈజ్ నో హెల్పింగ్ వెర్బ్ యూజ్ డూ, డస్, డిడ్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కదండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్స్ ఒకవేళ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే దాని తర్వాత మనము డస్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని పెట్టుకుంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? హీ షీ ఇట్ డస్, హీ షీ ఇట్ డస్ అలా గుర్తుపెట్టుకోండి. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఐ, వి, యూ, దే వీటికి మనము డూ పెట్టుకుంటాము. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. మరి పాస్ట్ టెన్స్లో ఏం చేస్తామండి అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్కి కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్కి మనము డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని పెట్టుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్పా అంటే ఇప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి? యూ లైక్ టీ, నీకు టీ అంటే ఇష్టం. ఓకే, డోంట్ యూ అనేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. అది ఎలా వచ్చిందో చూద్దాం. యూ లైక్ టీ అనే స్టేట్మెంట్ చూడండి, అందులో ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే యూ అనేది సబ్జెక్టు, అది హెల్పింగ్ వెర్బ్ కాదు. లైక్ అనేది వెర్బు, అది మెయిన్ వెర్బు, హెల్పింగ్ వెర్బ్ కాదు. మెయిన్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్కి తేడా ఉందండి. అది మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ కాదు, అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు. టీ అనేది ఏంటి? ఆబ్జెక్టు, దాన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అనలేము. ఫైనల్గా అక్కడ హెల్పింగ్ వెర్బ్ అయితే లేదు. లేకపోతే మనం ఊరుకుంటామా? ఒక హెల్పింగ్ వెర్బ్ మనమే పెట్టుకుంటాం. ఓకే, ఎలా పెడతాము? డూ పెడతామా, డస్ పెడతామా, డిడ్ పెడతామా? అదొక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వెరీ సింపుల్, ఏం పెట్టాలో మనకి ఇప్పుడు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, చిన్న ఆలోచన చేస్తే, చిన్న థింకింగ్ ప్రాసెస్ చేస్తే అయిపోద్ది. యూ లైక్ టీ, లైక్ అనేది ఏంటి? మెయిన్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కదా. ఇందాక మీకు చెప్పినట్టుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వెర్బు డూ పెట్టుకోవాలి. ఓకేనా? దీని ప్రకారము మనకు అక్కడ ఏముందండి? యూ డూ లైక్ టీ అని ఉంది కదా. డూ అనే హెల్పింగ్ వెర్బ్ మనకి ఇప్పుడు ఒకటి వచ్చింది కదా, ఈ డూని పక్కన రాసుకోండి. మళ్ళీ స్టేట్మెంట్లోకి వెళ్ళండి. యూ లైక్ టీ, అక్కడ ఏమైనా నాట్ ఉందా? లేదు. కాబట్టి మీరేం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నాట్ పెట్టుకోవాలి. కాబట్టి డూ పక్కన నాట్ పెట్టండి, డూ నాట్ అవుతుంది. మరి అక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ, అది డైరెక్ట్గా ప్రనౌన్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా అది రాసేస్తారు. ఇందాక మీ లాస్ట్ వీడియోలో చెప్పా, ఒకవేళ అక్కడ సబ్జెక్ట్ ఒక పేరు ఇచ్చినట్టయితే దాన్ని మీరు ప్రనౌన్గా మార్చుకోవాలి. మార్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ప్రనౌన్ మనకు బాగా తెలుసు కాబట్టి. ఒకవేళ మీకు అది తెలియకపోతే లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఓకే, సో డు నాట్ యూ అనేది వచ్చింది. డు నాట్ని మనం కాంట్రాక్ట్గా కుదించి రాస్తే, ఒక వర్డ్లో రాస్తే ఏమవుద్ది? డోంట్ అవుతుంది. ఓకే, డోంట్ యూ అని రాసి క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. అర్థమైందండి? నెక్స్ట్, హీ వర్క్స్ హార్డ్. అగైన్ మళ్ళీ హీ వర్క్స్ హార్డ్, ఇక్కడ కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. మరి ఎలా పెట్టుకుంటామండి? వర్క్స్ అనేది ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా మీకు ఏం పెట్టమని చెప్పా? డస్ పెట్టమని చెప్పా. కాబట్టి ఇక్కడ ఏమున్నట్టు? హీ డస్ వర్క్ హార్డ్ ఉన్నట్టు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే డస్ అనేది హెల్పింగ్ వెర్బ్ మనం పెట్టుకున్నాం కాబట్టి దాని పక్కన రాయండి, డస్ అని రాయండి. రాసిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్కి వెళ్ళండి. అక్కడ ఏమైనా నాట్ ఉందా? లేదు. లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో ఏం చేయాలి? నాట్ పెట్టుకోవాలి, డస్ నాట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్కి వెళ్ళండి. 3 సార్లు వెళ్ళాలి మనం. స్టేట్మెంట్ చూస్తే మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది వచ్చేస్తుంది.
మళ్ళీ స్టేట్మెంట్కి వెళ్ళినట్టయితే సబ్జెక్ట్ ప్లేస్లో డైరెక్ట్గా ప్రనౌన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ ఏమవుతుంది, డస్ నాట్ హీ అవుతుంది. ఆ డస్ నాట్ హీని మనం ఎలా మార్చుకోవాలి, డస్ నాట్ని డజంట్గా మార్చుకోవాలి. హీ ఆన్సర్ వచ్చేసింది కదా, రైట్ అనమాట. లాస్ట్లో క్వశ్చన్ పెడతారు, అది ఈజీనే. లాస్ట్ సెంటెన్స్ చూడండి, దే వెంట్ హోమ్, వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఓకే, దే వెంట్ హోమ్లో మనకి ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా, లేదు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ పెట్టుకోవాలి. మరి ఎలా పెట్టుకోవాలి అంటే, వెంట్ అనేది ఏ వెర్బు, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బు. పాస్ట్ టెన్స్లోని సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్కి ఐ, వి, యు, దే ఉంది చూడండి, హీ, షీ, ఇట్. తర్వాత మనము పాస్ట్ టెన్స్ వెర్బ్ పెట్టుకోవాలి, అంటే డిడ్ పెట్టుకోవాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ, డస్ వాడతాము, అండ్ పాస్ట్ టెన్స్లో అన్ని సబ్జెక్ట్స్కి డిడ్ వాడతాము. ఆ విధంగా దాని ప్రకారంగా అకార్డింగ్ టు దట్ మనకి అక్కడ ఏమొస్తుందండి, దే డిడ్ అని వస్తుంది కదా. ఆ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ మనం పెట్టాం కదా. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ రెడీ అయిపోయింది, పక్కన రాసుకోండి డిడ్. మళ్ళీ సెంటెన్స్కి వస్తే, స్టేట్మెంట్కి వస్తే అక్కడ ఏమైనా నాట్ ఉందా, లేదు. అప్పుడు ఏం చేస్తాము, నాట్ లేదు కాబట్టి డిడ్ పక్కన నాట్ పెడతాము, ఏమవుతుంది, డిడ్ నాట్ అవుతుంది. మళ్ళీ స్టేట్మెంట్కి వస్తే దే అనేది ఉంది కదా ప్రనౌన్, డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఇవ్వకపోతే ప్రనౌన్గా మార్చుకుంటాము. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి ఏమొస్తుంది, డిడ్ నాట్ దే అవుతుంది. అలా రాసిస్తే మనకు మార్క్స్ వస్తాయా, రావు. కాబట్టి డిడ్ నాట్ నేమ్ చేయాలి, డిడింట్గా మార్చుకోవాలి, పక్కన దే పెట్టాలి, డిడింట్ దే, అలా వచ్చిందండి ఆన్సర్. ఓకే, ఇందాక మీకు చెప్పినట్టుగా ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రనౌన్. ఓకే, సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్, ఇందాక ఏమండి వెర్బ్ ముందు ఉన్నది సబ్జెక్ట్ అన్నారు, మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ట్యాగ్కి తర్వాత వస్తుంది. ఎస్, మనకి క్వశ్చన్ ట్యాగ్లోని వెర్బ్ తర్వాత వచ్చిన దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా అనుకోవాలి. ఓకే, దాన్ని ఎప్పుడూ కూడా మనం ప్రనౌన్గానే రాయాలి, ఎప్పుడూ ప్రనౌన్గా రాయాలి. చూడండి ఇక్కడ, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్, రామ్ అనేవాడు ఒక మంచి అబ్బాయి అనేది ఉంది. ఇక్కడ రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందా, ఉంది. ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, రాసాము అంత. దాని తర్వాత మళ్ళీ స్టేట్మెంట్కి వస్తే నెగిటివ్ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి నెగిటివ్ పెట్టుకోవాలి, ఏమవుతుంది అప్పుడు, ఈజ్ నాట్ అవుతుంది. రామ్ అనేది ఏంటి, ఒక మనిషి తాలూకా పేరు, అబ్బాయి తాలూకా పేరు, మేలు. దానికి మనం ప్రనౌన్ సర్వనామం ఏం పెట్టుకుంటాము, ఓకే, అతన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, హీ అంటారు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ నాట్ హీ అవుతుంది. ఆ ఈజ్ నాట్ని ఎలా మార్చుకోవాలి, ఈజ్ ఇంట్గా మార్చుకోవాలి. అంటే మనము క్వశ్చన్ ట్యాగ్లోని మనం హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏం పెట్టుకోవాలి అంటే, సబ్జెక్ట్ అనేది ప్రనౌన్గా మార్చి పెట్టుకోవాలి. ఓకే, వాడిస్తే ఓకే, లేకపోతే డైరెక్ట్గా మీరే పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ కూడా మీరు ఒకసారి పాస్ బటన్ నొక్కి చూడండి, అది ఆన్సర్ ఎలా వచ్చిందో. సో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ ట్యాగ్, షీ కెన్ డ్రైవ్, పాజిటివ్ సెంటెన్స్, కాంట్ షీ. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ ట్యాగ్, షీ కాంట్ డ్రైవ్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ కెన్ షీ. ఓకే, స్పెషల్ రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడతో ఇది ఆపుదాము, ఎందుకంటే నెక్స్ట్ ఇంకొంచెం ఉంటుంది, దాన్ని మనం సపరేట్గా చేస్తే బెటరు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు దయచేసి ఇది మీకు నచ్చినట్టయితే ఎవరికైనా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.